పక్కన కూర్చుని మాట్లాడిచ్చాడు, లేకపోతే ఏమో కానీ ఏంటి మా ఇతనితో బోరగడ్డ అనిల్తో మాట్లాడినివ్వట్లేదట అది ఇది అనేసి. మీరు చూసారా డిబేట్ అన్న? చూడలేదు అన్నాడు. మరి అతను చెప్పింది అంటే ఎందుకంటే మీరు చూడండి, నేను ఎవరో మీకు తెలుసు కదా, అంతకుముందు నేను కడప ఎలక్షన్స్ కవరేజ్ ఎన్ని కూడా చేసినోడిని. కాబట్టి ఎవరో ఒక వచ్చి మీతో చెప్పగానే మాట్లాడడం ఏంటి, అతను ఎనలిస్ట్ గా అన్నప్పుడు ఎనలిస్ట్ గా ఉండాలి, ఏదో వైసీపీలో ఉంటే వైసీపీలో ఉండాలా. ఎనలిస్ట్ గా వచ్చి వైసీపీ తరఫున మాట్లాడతానంటే నేను ఎట్లా బ్యాలెన్స్ చేస్తాను అంటే ఇంకోసారి పిలవలే అని చెప్పాను మాట లైవ్లో. దాని గురించి వచ్చినటువంటి అయిపోయింది అది. అప్పుడు అతనికి వివేకానంద రెడ్డితో అయితే కాంటాక్ట్ ఉందని నాకు అర్థమైంది. ఆ తర్వాతనైతే నేను పిలవలేదు, నడిచిపోయింది. తర్వాత నేను వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇతని బూతులు అది విన్నప్పుడు చూసా ఇతను ఎట్లాగుంటుందంటే తనని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే తట్టుకోలేడు వెంటనే. తను ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా ఏమైనా అనొచ్చు. కానీ తనని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా, తన తప్పు పట్టినా విపరీతమైన ఆగ్రహంతో అదొక సైకలాజికల్ ఫీలింగ్ ఉండే మనిషి ఇతను. చాలా దారుణంగా మాట్లాడేస్తాడు. అయితే అందరితో అట్లా మాట్లాడు. కొంత నా దగ్గర అయితే ఎప్పుడు దుర్భాషలు ఆడలేదు. ఎవరో ఒకరితో చేసేసి ఏం సార్ మీరు ఇట్లాగ అంటారు సార్ అని ఆవేశపడతాడు అంతే. నేను చెప్పేవాడిని నీ వెర్షన్ నీది, నా వెర్షన్ నాది కదా అని చెప్పాను. అట్లా 2 అయిపోయింది. మనం అప్పుడు ఈవెన్ మన డిబేట్ లో కూడా అతను తప్పు పట్టినప్పుడు అతను చేసిన ఇది అనమాట మనం దీంట్లో డిబేట్లు చేసినటువంటి